వాయిస్ ఓకేనా? పెంచాలా? వాయిస్ ఓకేనా? 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 ఓకే. ఫస్ట్ వచ్చేసి చూడండి, ఈరోజు ఏం చూద్దామంటే ఆర్కిటెక్చర్స్ చూడాలి. 2 టైర్ ఆర్కిటెక్చర్స్, 3 టైర్ ఆర్కిటెక్చర్స్, అసలు అప్లికేషన్ యొక్క ఆర్కిటెక్చర్స్ ఏంటో చూద్దాం. అసలు అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందో చూడాలి. ఇంకోటి ఏంటంటే అసలు ఫస్ట్ ఆర్కిటెక్చర్ చూద్దాం, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో చూద్దాం. చూడండి, మీరు చూసే ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అప్లికేషన్స్ అవ్వచ్చు, నీకు ప్రజెంట్ ఉండే ఆర్కిటెక్చర్స్ రెండే: 2 టైర్ ఆర్కిటెక్చర్స్, 3 టైర్ ఆర్కిటెక్చర్స్. అసలు 2 టైర్ అంటే ఏంటి, 3 టైర్ అంటే ఏంటి? మీరు ఇక్కడికి వచ్చారు అనుకోండి, ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి, ఇది గూగులే తీసుకోండి. గూగుల్ వస్తే ఇది మీకు వచ్చేసేసి ఏ అప్లికేషన్లు అయినా హై అండ్లో 3 టైర్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. మరి 2 టైర్ ఏంటి, 3 టైర్ ఏంటి, అసలు ఈ టైర్స్ ఏంటి, అప్లికేషన్ లైఫ్ సైకిల్లో వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు అంటే చూడండి. బాగా అర్థం చేసుకోవాలి బేసిక్స్. లేదా ఐటీ స్టార్టింగ్ నుంచి ఎలా ఉంటుందో మీకు మొత్తం ఎండ్ ఆఫ్ ద డే అన్ని క్లియర్ అయిపోతాయి. ఒక్కొక్క డే ఒక్కొక్క కాన్సెప్ట్స్ ఉంటాయి. కాన్సెప్ట్స్ అన్ని మీకు బాగా అర్థం చేసుకుంటేనే చూడండి. ఇక్కడికి వస్తే సపోజ్ నేనేమంటానంటే దీన్ని ఇది ఒక అప్లికేషన్ అనుకోండి. అంటే చూడండి, ఇక్కడికి వస్తే మన ఇది ఎలా ఉంది, యూజర్ ఇంటర్ఫేస్ కదా, అంటే మీకు ఫ్రంట్ ఎండ్ కనబడుతుంది. మీకు కనపడుతుంది గూగుల్ అవ్వనండి, లేకపోతే ఇది గూగుల్ మీట్ అవ్వనండి, ఇవన్నీ అప్లికేషన్సే కదా. ఫోన్పే అవ్వనండి, మీకు పేటిఎం అవ్వనండి, మీ మొబైల్లో కనిపించే అవన్నీ నీకు ఫ్రంట్ ఎండ్ అంటాం. అది నీకు వచ్చేసేసి ఒకటి ఇయర్. చూడండి, ఇక్కడికి వస్తే ఇంటర్నెట్ అనండి. ఇంటర్నెట్ నుంచే కదా ఏం చేసినా. ఇంటర్నెట్ నుంచి మీరేం చూస్తున్నారు, ప్రజెంట్ వచ్చేసేసి ఏదో ఒక ఇంటర్ఫేస్ చూస్తున్నారు. ఒక యూఏ అనుకోండి, జియోగ్రాఫిక్ మోడ్ అనుకోండి, గూగుల్, లేకపోతే ఏదైనా కానివ్వండి, గూగుల్ అనండి. మీరు చూస్తున్నారు, మీరు ఇంటర్నెట్ నుంచి ఒక ఇంటర్ఫేస్ కనెక్ట్ అయ్యారు, గూగుల్ యొక్క అప్లికేషన్. ఇది వచ్చేసేసి బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, మరి మీరు ఫ్రంట్ ఎండ్ కనపడుతున్నారు, మీరు సైన్ ఇన్ అవుతారు, సైన్ అప్ అవుతారు, లేకపోతే ఫ్లిప్కార్ట్ ఏదో ఒకటి లాగిన్ అయ్యి పర్చేజ్ చేస్తారు, బాగానే ఉంటుంది. అది మీకు కనపడే ఇంటర్ఫేస్ మాత్రమే. మరి బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అంటే మీరు చేసే ప్రతి హిస్టరీ, మీరు చేసే ప్రతి వర్క్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. డేటాబేస్ లేకుండా అప్లికేషన్లే ఉండవు. డేటాబేస్ ఉంటుంది. అంటే మీరు సైన్ అప్ అయ్యారు అనుకో. చూడండి, ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి, మీరు ఫస్ట్ సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అంటే మీ మెయిల్ ఐడితోనో సింగిల్ సైన్ అనో, లేకపోతే మీ ఫస్ట్ నేమో లాస్ట్ నేమ్ ఇచ్చి సైన్ అప్ అవుతారు. సైన్ అప్ అయినప్పుడు నెక్స్ట్ టైం సైన్ ఇన్ అయినప్పుడు మీరు సేమ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే లాగిన్ అయిపోతున్నారు కదా. మరి ఎలా తెలుస్తుంది అప్లికేషన్స్ అంటే, మీరు ఎప్పుడైతే సైన్ అప్ అయ్యారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు డేటాబేస్లో ఉంటుంది. మీరు నెక్స్ట్ టైం సైన్ ఇన్ అయినప్పుడు డేటాబేస్లో చెక్ చేసుకుంటుంది కరెక్టా కాదా అనేది. మీరు వన్స్ కరెక్ట్ అయితే మీకు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, మీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. మరి ఎలా ఓపెన్ అయిపోతుంది అంటే డెవలపర్ మీకు లాజిక్ రాస్తాడు. మీరు ఏదైతే ఇస్తారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే కరెక్ట్ ఉంటే మీకు డేటాబేస్లో చెక్ చేసుకుని ఓపెన్ అవ్వాలి, లేకపోతే రాంగ్ రావాలి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎట్లా రాస్తాడు, డెవలపర్ లాజిక్ రాస్తాడు ఇక్కడ. ఇది డెవలపర్ పని. 2 టైర్ అప్లికేషన్స్ ఇలా ఉంటాయి. 2 టైర్ అంటే ఏంటి, 2 టైర్సే ఉంటాయి. ఒకటి ఫ్రంట్, 2 బ్యాక్ ఎండ్. అంటే మీకు ఏదైతే మీకు యూజర్ ఇంటర్ఫేస్ కనపడుతుందో దీన్ని వెబ్ అంటారు. వెబ్ అంటే వెబ్ ఇంటర్నెటే కదా, వెబ్ అంటారు అనమాట. అంటే ఇది వెబ్. మీరు ఇది ఫ్రంట్ ఎండ్ ఏది కనపడినా మీకు వెబ్బే. ఇది గూగుల్ అవనండి, లేకపోతే మీరు ఏదైనా అవనండి, నౌకరీ అవనండి, ఏదైనా మీకు ఇలా కనపడే ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో అది వెబ్ అంటారు. వెబ్ డిబి. ఇది వచ్చేసేసి 2 టైర్ ఆర్కిటెక్చర్స్. అంటే అప్లికేషన్కి ఎలాగైనా వాడచ్చు, అది ఆర్గనైజేషన్స్ బట్టి. నీకు మోస్ట్ ఫేమస్ వచ్చి 3 టైర్ ఆర్కిటెక్చర్స్ ప్రజెంట్. 3 టైర్ ఆర్కిటెక్చర్స్. ఇది 2 టైర్ ఆర్కిటెక్చర్. ఇది వెబ్, ఇది డిబి. ఇది వెబ్ అంటే ఏంటి, మీరు www.google.com, నీకు flipkart.com కొడతారు కదా, మీరు లాగిన్ అయ్యేది, మీరు వర్క్ చేసేది వెబ్. మీరు బ్యాక్ ఎండ్ మీ డేటా స్టోర్ అయ్యేది అంతా
డిబి, ఇది వెబ్ డిబి, ఇది 2 టైర్ ఆర్కిటెక్చర్స్. ఎనీ డౌట్? చూడండి, నీకు సబ్జెక్ట్ స్లో పైథాన్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది లోపలికి, బేసిక్స్ అర్థం చేసుకోవాలి. వినడానికి ఈజీగా ఉన్నట్టే ఉంటుంది, స్లో పైథాన్ లాగా వెళ్తూ ఉంటుంది. ఈ ఆర్కిటెక్చర్లో ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇంకోటి చూసుకుందాం చూడండి. నెక్స్ట్ వచ్చి ఫేమస్ వచ్చి 3 టైర్ ఆర్కిటెక్చర్స్, ఇవే వాడతారు మార్కెట్లో. ఒక నిమిషంలో జాయిన్ అవుతున్నారు. నీకు వచ్చేసి 3 టైర్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. ఈ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? మీరు ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అయినప్పుడు మీకు ఫస్ట్ వెబ్ అంటారు, తర్వాత యాప్ అంటారు, తర్వాత డిబి అంటారు. ఎందుకు ఇవి చూద్దాం. ఓకే, ఇంటర్నెట్ నుంచి మీరు www కనెక్ట్ అయినప్పుడు వెబ్ కనెక్ట్ అవుతారు. వెబ్ ఏం చేస్తుందంటే వెబ్ నుంచి యాప్ కనెక్ట్ అవుతారు, యాప్ నుంచి డిబి కనెక్ట్ అవుతారు. నీకు డిబిలో ఉన్న ఇన్ఫర్మేషను యాప్కి రిటర్న్ అవుతుంది, యాప్ నుంచి వెబ్కి వస్తుంది. ఇది 3 టైర్ ఆర్కిటెక్చర్. ఇది 2 టైర్ ఆర్కిటెక్చర్. మరి ఎందుకు 2 టైర్ ఆర్కిటెక్చర్ ఉంది కదా, మరి 3 టైర్ ఆర్కిటెక్చర్స్ ఎందుకు వాడాలంటే, చూడండి ఇక్కడ ఇంటర్నెట్లో ఏం జరుగుతుందంటే, ఇది ఏదైతే వెబ్ అని ఉందో, 2 టైర్ అంటే ఏం లేదు, 2 సర్వర్స్ అని అనుకోండి. మీరు ఎగ్జాంపుల్గా 2 సర్వర్స్ అని అనుకోండి, ఇది వస్తే 3 సర్వర్స్ అని అనుకోండి. ఇప్పుడు వెబ్ డైరెక్ట్గా డేటాబేస్ కనెక్ట్ అయి ఉంటే, అంటే డేటాబేస్ యొక్క ఇన్ఫర్మేషన్ వెబ్లో ఉంటుంది. ఎవరైనా హ్యాకరు నీకు వెబ్ని హ్యాక్ చేశాడంటే డేటాబేస్ ఇన్ఫర్మేషన్ కూడా హ్యాక్ చేస్తాడు. అప్పుడు డేటాబేస్ ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేశారంటే మీ అకౌంట్లో డబ్బులు పోయినట్టే. ఇది దీంట్లో ఉన్న మైనస్ అనమాట. ఫస్ట్లో బాగానే ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సెక్యూరిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అప్లికేషన్స్కి. ఈ అప్లికేషన్ సెక్యూరిటీ మనం ఎంత ఎన్హాన్స్ చేస్తూ ఉంటామో, నీకు సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా, హ్యాకర్స్ కూడా అంతే డెవలప్ అవుతూ ఉంటారు. వాళ్ళకి దొరకకుండా మనం సెక్యూరిటీ ఎన్హాన్స్ చేసుకుంటూ ఉండాలి, వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నీకు వెబ్ డిబి రెండే ఉన్నాయి అనుకో, 2 టైర్ ఆర్కిటెక్చర్ పర్ఫెక్టే, 2 టైర్ ఆర్కిటెక్చర్ పర్ఫెక్ట్ గానే ఉంటుంది. ఇది కాంప్రమైజ్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు హ్యాక్ చేసాడు అనుకోండి, దీంట్లో ఉన్న డేటాబేస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వాడి దగ్గర ఉంటే మీ డేటాబేస్లోకి వచ్చేస్తాడు. డేటాబేస్లోకి వస్తే ఇంకేముంది, క్లోజ్. అదే బ్యాంకింగ్ డొమైన్ అయితే అకౌంట్లో డబ్బులన్నీ పోతాయి. ఇది దీంట్లో ఉన్న మైనస్. అందుకని ఏం చేశారంటే, ఈ ప్రాబ్లమ్ను ఓవర్కమ్ చేయడానికి 3 టైర్ ఆర్కిటెక్చర్స్ ఇచ్చారు. ఇప్పుడు 3 టైర్ ఆర్కిటెక్చర్లో ఏముంటుందంటే, చూడండి, ఇది వెబ్ అంటారు, ఇది యాప్, ఇది వెబ్, ఇది యాప్, డిబి. డైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు google.com కూడా వెబ్ కనెక్ట్ అవుతాం. వెబ్ సర్వర్లో ఏముంటుంది, యాప్ సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. అంటే డెవలపర్ ఏం రాస్తాడు, లాజిక్ రాస్తాడు, బాబు నువ్వు వెబ్లో ఏమైతే ఇస్తామో యాప్కి ఇన్ఫర్మేషన్ చేరవేయి, యాప్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది రిటర్న్ తెచ్చుకో, అంతే. యాప్లో ఏముంటుంది, యాప్లో డెవలపరే రాస్తాడు మళ్ళీ కోడ్, ఇక్కడ కూడా యాప్లో కూడా. ఓకే, యాప్ వెబ్ నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో అది డేటాబేస్లో చెక్ చెయ్యి, డేటాబేస్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చిందో తీసుకొని ఇక్కడికి రా, ఇక్కడి నుంచి ఇక్కడికి పాస్ అవ్వాలి. ఇప్పుడు ఏమవుతుందంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా నీకు డేటాబేస్ కనెక్ట్ అవ్వలేడు. ఎందుకు కనెక్ట్ అవ్వలేడు అంటే, ఇది వచ్చేసేసి మీరు ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవుతున్నారు, బాగానే ఉంది. ఇది మీరు ఇంటర్నెట్ నుంచే కనెక్ట్ అవ్వచ్చు స్ట్రైట్ ఫార్వర్డ్గా, అంటే www అని. కానీ ఇది అసలు మీకు కనపడదు అనమాట. ఇది నీకు వచ్చేసేసి మీకు సెక్యూరిటీలో ఉంటాయి, ప్రైవేట్లో ఉంటాయి. ఇది పబ్లిక్లో ఉంటుంది, ప్రైవేట్లో ఉంటుంది. పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి? చూడండి, పబ్లిక్ అంటే మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసేది వచ్చేది పబ్లిక్. ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే వచ్చింది కదా ఇది www సంథింగ్, ఇది పబ్లిక్. బ్యాక్ అండ్ సర్వర్స్ ఉంటాయి, అవి మీకు కనెక్ట్ అవ్వలేరు. అది మనం ఆర్గనైజేషన్లో జాయిన్ అయినప్పుడు మాత్రమే కనెక్ట్ అవ్వగలం. ఇప్పుడు సపోజ్ ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకుందాం అనుకోండి, మీరు ICICI.com కొడతారు, బాగానే ఉంది. ఐసిఐసిఐ ఏదో ఒకటి నెట్ బ్యాంకింగ్ ఏదో ఒకటి కొట్టారు, ఇది కనెక్ట్ అయ్యారు. ఇది వెబ్ సర్వర్ అనమాట అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. వెబ్ సర్వర్, వెబ్ మాత్రమే ఇది. మీరు కనెక్ట్ అయ్యారు. మీరు ఎప్పుడైతే ఇక్కడ సపోజ్ నేను లాగిన్ అని అన్నానో, ఈ లాగిన్ అనగానే
సరే ఏదోడు కొట్టాను. ఈ కొట్టంగల్లోనే ఏమవుతుంది ఇన్ఫర్మేషను బ్యాక్ అండ్ యాప్ సర్వర్కి వెళ్తుంది. యాప్ సర్వర్ ఎక్కడ ఉంటుంది? యాప్ సర్వర్ ఎక్కడ ఉంటుంది అంటే నీకు బ్యాంక్ వాడ ప్రెమిసెస్లో ఉంటుంది, మీకు కనపడదు. మీరు బ్యాక్ అండ్ కనెక్ట్ అవుతుంది. అది యాప్ డిబి నీకు ప్రైవేట్లో ఉంటాయి. నీకు వెబ్ ఒకటి వచ్చి పబ్లిక్లో ఉంటుంది. అలాంటప్పుడు వాడు వెబ్ హ్యాక్ చేసినా నీకు ప్రైవేట్గా యాప్ కనెక్ట్ అవ్వలేడు. అందుకని మోర్ సెక్యూరిటీ ఆన్వర్డ్స్ నీకు 3 టైర్ ఆర్కిటెక్చర్స్ ఫేమస్, అందరు ఇదే వాడతారు. ఎనీ క్వశ్చన్స్? 2 టైర్ 3 టైర్ అప్లికేషన్ యొక్క ఆర్కిటెక్చర్ అంటే ఏం చెప్పాలంటే వీఆర్ యూజింగ్ 3 టైర్ ఆర్కిటెక్చర్స్, వెబ్ యాప్ డిబి అని చెప్పాలి. 2 టైర్ ఆర్కిటెక్చర్ ఓల్డ్ అంటే వాడుతున్నారు, ఎక్కడ రేర్ అనమాట. ఇక మైనస్లు ప్లస్లు చూసుకున్నారు అనుకోండి, మీరు ఎట్లా ఉంటాయంటే మైనస్లు ప్లస్లు చూసుకుంటే ఎలా ఉంటాయంటే చూడండి, ప్రతిదానికి మైనస్ ఉంటుంది, ప్రతిదానికి ప్లస్ ఉంటుంది. ఇక్కడ చూసారనుకోండి, ఇది ఒక సర్వర్ అనుకోండి, మీరు ఇది ఒక సర్వర్ అనుకోండి. మీకు ఓల్డ్ రోజుల్లో క్లౌడ్ లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? పెద్ద పెద్ద మిషన్స్ ఉండేవి, మీరు చూసేవాళ్ళు కదా. మీరు ఈవెన్ ఇంటర్నెట్కి వెళ్తే ఇంటర్నెట్లో మిషన్స్ ఉండే కదా, అలానే సర్వర్స్ ఉండేది. వెబ్కో సర్వరు, డీబీకో సర్వరు పెట్టుకునేవాళ్ళు అంతే. ఇప్పుడు ఇలా 2 సర్వర్లు పెట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు నీకు హై సెక్యూరిటీ అవసరం లేదు, చిన్న చిన్న అప్లికేషన్స్ అనుకున్నప్పుడు ఎందుకు 3 టైర్ ఆర్కిటెక్చర్ పని లేదు. నీకు ఇంకో సర్వర్ మెయింటైన్ చేస్తే దాని సర్వర్ కాస్ట్ పెట్టుకోవాలి, సర్వర్ కొనాలి, మళ్ళీ దాంట్లో ఉన్న డేటాను బ్యాకప్ తీయాలి. ఇవన్నీ నాకు అవసరం లేదు, చిన్న చిన్న అప్లికేషన్సే, నాకు అంత మోర్ టువర్డ్ సెక్యూరిటీ అవసరం లేదు అనుకున్నప్పుడు 2 టైర్ ఆర్కిటెక్చర్స్. లేదు నాకు సెక్యూరిటీ కావాలి, హై ఎండ్లో ఉండాలి, ప్రాబ్లం ఉందనుకుంటే 3 టైర్ ఆర్కిటెక్చర్స్. ప్రతిదానికి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. నీకు సెక్యూరిటీ కావాలా వద్దా? రెండే. అంటే వెబ్ ఇవ్వంగలోనే వాడు హ్యాక్ చేస్తాడని కదా అర్థం. హ్యాక్ అయితే అని క్వశ్చన్తో హ్యాక్ అయినా నాకేం ఇబ్బంది ఏం లేదు. పెద్ద హాస్పిటల్ డేటాబేస్లోకి లాగిన ఏం చేస్తాడు? పేషెంట్ లిస్ట్ తీసుకొని ఏం చేస్తాడు? అట్లా అనుకున్నారు అనుకోండి, నో ప్రాబ్లం. చిన్న అప్లికేషన్స్ ఏమన్నా ఉంటాయి కదా, ఇంటర్నెట్ అప్లికేషన్, లేకపోతే ఐస్ క్రీమ్ పార్లర్ అప్లికేషన్, నాకు అవసరం లేదు 3 టైర్ ఆర్కిటెక్చర్స్. ప్రతిదీ అప్లికేషనే కదా ఈ రోజుల్లో, పెద్ద మ్యాండేటరీ ఏం లేదు అనుకుంటే 2 టైర్ ఆర్కిటెక్చర్స్. నాకు లేదు మోర్ టువర్డ్ సెక్యూరిటీ కావాలి అనుకుంటే, హై ఎండ్లో ఉండాలనుకుంటే 3 టైర్ ఆర్కిటెక్చర్స్. ఏ అప్లికేషన్కైనా ఆర్కిటెక్చర్ ఉంటుంది. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో 198-99 3 టైర్ ఆర్కిటెక్చర్లే ఉన్నాయి. ఈ చిన్న చిన్న అప్లికేషన్స్ అంటే మీరు ఈ చిన్న చిన్న అప్లికేషన్స్ తప్పితే. ఎనీ క్వశ్చన్స్? ఏ అప్లికేషన్ అయినా సరే ఆర్కిటెక్చర్ ఉంటుంది బ్యాక్ ఎండ్. అప్లికేషన్ యొక్క ఆర్కిటెక్చర్ మీరు ఏం వాడుతున్నారో మీ ఆర్గనైజేషన్స్లో అంటే మీరు చెప్పాలి. వీ హ్యావ్ ఏ 3 టైర్ ఆర్కిటెక్చర్, వీఆర్ యూజింగ్ వెబ్ యాప్ డిబి అని చెప్పాలి. ఎనీ క్వశ్చన్స్? ప్లీజ్ ఆస్క్ డౌట్. నీకు రియల్ టైంలో పనిచేసే వాళ్ళకి బోర్ కొట్టచ్చు, కానీ క్లాస్ బేసిక్ నుంచి ఉంటుంది, తప్పదు. ఇది అర్థం కాకపోతే ఎందుకు పని చేస్తున్నారో, ఏం పని చేస్తారో తెలీదా? ఎనీ క్వశ్చన్స్? నెక్స్ట్ వెళ్తున్నా. ఎనీ క్వశ్చన్స్? ఓకే, నెక్స్ట్కి వెళ్తున్నా. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ ఇది ఎందుకు చెప్పానంటే ఆర్కిటెక్చర్స్ చూడండి, అసలు క్లౌడ్ ఎలా వచ్చింది, అసలు అప్లికేషన్స్ నీకు అసలు ఫస్ట్ క్లౌడ్ లేదుగా. క్లౌడ్ రీసెంట్గా 4-5 years నుంచేగా. మరి క్లౌడ్కి ముందు ఎలా ఉంది పరిస్థితి? మరి అసలు స్టార్టింగ్ నుంచి అసలు అప్లికేషన్స్ ఎలా చేసేవాళ్ళు? ఒక చిన్న చిన్న అప్లికేషన్స్ అసలు ఎలా చేసేవాళ్ళు అంటే చూడండి, ఫస్ట్ వచ్చేసేసి మీకు కంప్యూటరే ఉండేది. బాగా అర్థం చేసుకోవాలి మీరు, క్లౌడ్ ఎలా వచ్చిందో అర్థం అవుతుంది. కంప్యూటర్ అంటే ఏంటి? డెస్క్ టాప్స్ ఉండేవి, ల్యాప్టాప్స్ లేవు కదా అప్పుడు, ఓన్లీ డెస్క్ టాప్స్ ఉండేవి. మీకు నార్మల్గా ఒక పర్సన్ వాడుకోవాలనుకుంటే ఒక డెస్క్ టాప్ చాలు, అంటే ఒక ల్యాప్టాప్ అనుకోండి. అంటే ఇప్పుడు నేను నా పర్సనల్ యూజ్గా వాడుకోవాలి అని అనుకుంటే నాకెంత ఒక 500 GB హార్డ్ డిస్క్ చాలు, ఒక 4 GB 8 GB ర్యామ్ చాలు, చిన్న చిన్న ఫీచర్స్తో కావాలి, అంతే పర్సనల్ యూజ్ కాబట్టి. అదే ఒక అప్లికేషన్ కావాలంటే ఎక్కువ కావాలి కదా. దాన్ని నా పర్సనల్గా వాడేదాన్ని ఫిజికల్ మిషన్ అంటాం. ఓకే,
నీకు ఒక అప్లికేషన్కి వాడాలి అని అంటే అది ఎక్కువ లెవెల్లో కావాలి కాన్ఫిగరేషన్స్ కాబట్టి దాన్ని సర్వర్ అంటారు. ఏం లేదు అక్కడ, రెండు డిఫరెన్సెస్. ఇంకొకటి చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. ఇప్పుడు సపోజ్ నాకు ఫిజికల్ మిషన్ ఉంది, నాకు ఇంట్లో కాబట్టి ఓకే సరిపోయింది. అదే ఒక 10 మెంబర్స్ ఉన్న కంపెనీ అనుకోండి, చిన్న కంపెనీ అనుకోండి. 10 మెంబర్స్ ఉన్న చిన్న కంపెనీలో 10 ల్యాప్టాప్లు ఉంటాయి, అంతేగా. 10 ల్యాప్టాప్లు 10 డెస్క్టాప్లు ఉన్నాయి అనుకోండి. ఈ 10 ల్యాప్టాప్లు చేసిన డేటా ఈవినింగ్ ఎక్కడ పెట్టాలి అంటే ఇప్పుడు సపోజ్ 10 మందికి 10 టాస్క్లు ఇచ్చాను అనుకోండి. నాకు ఒక చిన్న వర్క్ ఉంది, 10 మందికి 10 భాగాలు చేసా, ఎండ్ ఆఫ్ ద డే కంప్లీట్ చేయమని చెప్పాను. మరి చేశారు, అయిపోయింది. ఆ డేటా ఎక్కడ పెట్టాలి? చూడండి, ఇవి వస్తే మీకు పర్సనల్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్కి ఇచ్చేవి. ఆ డేటా ఎక్కడ పెట్టాలంటే మీకు ఒక నిమిషం, దీన్ని సర్వర్ అంటాం. సర్వర్ అంటే మీరు చేసిన వర్క్ ఎండ్ ఆఫ్ ద డేకి సర్వర్లోకి రావాలి. ఏది ఓల్డ్ రోజుల్లో, ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయింది, ఆ లెక్క వేరు. డిపాజిటరీస్ అనేవి వచ్చిన తర్వాత మాట్లాడదాం. సర్వర్లో పెట్టాలి. ఓల్డ్ రోజుల్లో ఎంతమంది? ఒక 10 మెంబర్స్, 1 2 3 ఇలా ఉంటాయి. జస్ట్ ఒక తక్కువ మెంబర్స్ ఉంటే సర్వర్ అంటే ఏముండదు. ఇప్పుడు దీనికన్నా ఎక్కువ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి అంతే. ఇప్పుడు నీకు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఒక 3 మెంబర్స్ అనుకోండి, నీకు ఈవినింగ్ డేటా అయిపోయింది, ఒక టాస్క్ని 3 భాగాలు చేశాను, సర్వర్లో డేటా పెట్టుకున్నారు, అయిపోయింది, బాగానే ఉంది. అదే 3 మెంబర్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు నీకు సపోజ్ నీకు 500 హార్డ్ డిస్క్ అలా ఉన్నది. సర్వర్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. సర్వర్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు, కాపీ చేయొచ్చు, తీసుకోవచ్చు, అన్ని షేర్ డ్రైవ్స్ అన్నీ ఉంటాయి. అదే సర్వర్. ఇక్కడ బాగానే ఉంది. అయితే మరి అదే కంపెనీకి 10,000 మంది ఉంటే ఒక సర్వర్ సరిపోయింది, బాగానే ఉంది. ఒక 10 మంది ఉన్న కంపెనీ అంటే ఒక సర్వర్ సరిపోయింది, బాగానే ఉంది. మరి అదే కంపెనీకి ఇప్పుడు మీరు కాగ్నిజెంట్, ఐబిఎంఓ తీసుకుంటే 1,00,000 మంది ఉంటారు. మరి వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక సర్వర్ సరిపోయిద్దా? నాకు చిన్న కంపెనీ కాబట్టి, స్టార్టప్ కాబట్టి 10 మంది ఉన్నదానికి ఒక సర్వర్ చాలు. ఓకే, ఒక అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నా. మరి పెద్ద పెద్ద కంపెనీలో ఒక 20-30 అప్లికేషన్స్ మీద పనిచేస్తుంటాయి. నీకు చూసుకుంటే లక్షల్లో మెంబర్స్ ఉంటారు. ఇంకా పెద్ద కంపెనీలు చూసుకుంటే 100 ఆఫ్ అప్లికేషన్స్ మీద పనిచేస్తాయి, 100 ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. మరి వాళ్ళు ఎలా చేయాలి? అందుకనే ఏం చేస్తారంటే మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి వాళ్ళకి. ఇది బాగా అర్థం చేసుకోండి. ఓకే, మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి, పెట్టుకుంటారు వాళ్ళు. మల్టిపుల్ సర్వర్స్. సరే, ఒక సర్వర్ పెట్టావు కాబట్టి, ఇప్పుడు నీకు ఇక్కడ ఏం చేసావు, ఒక సర్వర్ పెట్టావు కాబట్టి సర్వర్ హీట్ అవుతూ ఉంటాయి. అందుకని మీకు ఏసీయో ఏదో ఉంటుంది. ఓకే, బాగానే ఉంది. నీకు మల్టిపుల్ సర్వర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఒక రూమ్లో పెట్టేసి ఏసీ, మెయింటెనెన్స్ అన్నీ ఉంటాయి. ఏసీ, మెయింటెనెన్స్ అన్నీ ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ డేటా సెంటర్. డేటా సెంటర్. ఫస్ట్ ఏమొస్తుంది? సర్వర్, ఫిజికల్ సర్వర్. ఫిజికల్ సర్వర్ అంటున్నానంటే ఒక డెస్క్ టాప్ ఉంటుంది కదా, డెస్క్ టాప్ ఫిజికల్ గా ఉంది. ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది, ఫిజికల్ ల్యాప్టాప్ ఇది. అట్లానే ఫిజికల్ సర్వర్ అంటే మీకు ఇది ఐడియా ఉంటుంది. పాత రోజుల్లో సిపియూలు ఉండేవి పెద్ద పెద్దగా. ఇప్పుడంటే మీకు అన్ని స్మార్ట్ అయిపోయి అన్ని ల్యాప్టాప్లు వచ్చేసినాయి, కానీ అవి సర్వర్స్. నెక్స్ట్ లెవెల్ ఏంటి? సర్వర్ కన్నా నెక్స్ట్ లెవెల్ ఏంటి? డేటా సెంటర్స్. ఎనీ డౌట్? సర్వర్ కి డేటా సెంటర్ కి డిఫరెన్సెస్. జస్ట్ ఒక చిన్న కంపెనీ, ఒక చిన్న 10 మంది ఉన్న ఆర్గనైజేషన్ అంటే నాకు సర్వర్ చాలు. అదే 100 మెంబర్స్ ఉన్నారని అనుకుంటే నాకు మల్టిపుల్ సర్వర్స్ కావాలి. అందుకని ఆ సర్వర్లన్నీ ఒక రూమ్ లో పెట్టుకుంటా. అన్నిటికీ నెట్వర్క్ కనెక్షన్స్ ఉంటాయి, ఒకదానికి ఒకటి కనెక్షన్స్ ఉంటాయి. మీకు ఏ అప్లికేషన్ ఏ సర్వర్లో లాగిన్ అవ్వాలో కనెక్షన్స్ ఉంటాయి, అని లాగిన్ అవుతారు. కానీ ఈ సర్వర్లన్నీ మెయింటైన్ చేసేదానికి నెట్వర్కింగ్ వాళ్ళు కావాలి. ఎందుకంటే ల్యాన్ కనెక్షన్లు, స్విచ్ బోర్డులు, నీకు సర్వర్ అంటే కాపీ చేయాల్సినవి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ డేటా సెంటర్. అంటే ప్రతి ఆర్గనైజేషన్స్కి ఒక డేటా సెంటర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాదు, ఇంతకుముందు. ఒక ఐబిఎం అవ్వనండి, ఒక ఏదైనా అవ్వనండి,
ప్రతి ఆర్గనైజేషన్స్కి ఒక డేటా సెంటర్ ఉంటుంది. డేటా సెంటర్ ఎందుకు? మీకు డేటా స్టోర్ చేసుకోవడానికి. ఎనీ క్వశ్చన్స్? ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ మిషన్ అనుకోండి, అంటే మనది, మన ల్యాప్టాప్ లాగా. నెక్స్ట్ లెవెల్ వచ్చి సర్వర్ ఎందుకు? డేటా స్టోర్ చేసుకోవడానికి. తర్వాత వచ్చేసి డేటా సెంటర్. డేటా సెంటర్ ఎందుకు? ఎక్కువ మంది ఉన్నప్పుడు మల్టిపుల్ సర్వర్ ఈజ్ కాల్డ్ డేటా సెంటర్. ఎనీ క్వశ్చన్ ఇక్కడ దాకా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోయే ముందు ఎనీ క్వశ్చన్స్? ఫిజికల్ మిషన్ అంటే ఏంటి? సర్వర్ అంటే ఏంటి? డేటా సెంటర్ అంటే ఏంటి? గుడ్ మార్నింగ్. ఎస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఈ ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు వరకు చెప్పిన వరకు అది వీడియో ఉంటుందా అన్న మనకి? అర్థం కాదు. ఇప్పుడు మీరు మార్నింగ్ ఇందాక చెప్పారు కదన్న, మొత్తం క్లాస్ చెప్పారు కదా ఇందాక, నిన్న. బేసిక్ ఇప్పుడు చెప్తుందా? ఇప్పుడు చెప్తుంది, ప్లస్ బిఫోర్ చెప్పింది. అది మనకు వీడియో ఉంటుందా అన్న? ఉంటాయి, రికార్డ్ అవుతాను. ఓకే. అంటే బేసిక్ నేను స్టార్టింగ్ ఆన్వర్డ్స్ నేను ఇప్పుడు వినలేదు, ఇప్పుడే వింటున్నాను అనమాట. అందుకని కొంచెం జాయిన్ అయినప్పుడే చెప్పింది, స్టార్ట్ చేసింది కూడా ఇప్పుడే. అవునా? నేను చెప్పేది క్లాసులు మిస్ అవ్వద్దు, ఎందుకంటే జాయిన్ అవ్వండి. ఎందుకంటే స్టార్టింగ్ 5 minutes క్లాస్ అంతా ఏం చెప్తామో తెలుస్తుంది. నేను చెప్పింది ఏం లేదు, 2 tier ఆర్కిటెక్చర్ ఫస్ట్ చెప్పాను, 3 tier ఆర్కిటెక్చర్ చెప్పాను. తర్వాత ఫిజికల్ మిషన్ ఏంటి, సర్వర్ ఏంటి, తర్వాత వచ్చేసి అది రాసుకోవచ్చు అన్న, రన్నింగ్ నోట్స్ రాసుకోవచ్చా? అర్థం కావట్లేదు, రాసుకో. ఎవరైతున్నారు? ఓకే వీడియో ఓకే అన్న. వీడియో చూసిన తర్వాత ఏం రాసుకో. ఓకే అన్న, అయితే వీడియో ఉంటే పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మీకు టర్సైడ్ నుంచి వస్తాయిలే, వీడియోస్ కూడా వస్తాయిలే. ఇవన్నీ స్టోరేజ్ రైట్ చేయాలా మనం, మీ ఈమెయిల్స్ కావాలి, స్టోరేజ్ ఓకే చేయాలి మనం, ఓకే ఈమెయిల్ ఐడీస్ పంపించాలి వాళ్ళకి, అన్నీ మనం మేనేజ్ చేయాలి. ఎవరి పని వాళ్ళు చేసుకోండి. ఓకే, డౌట్స్ ఏదైనా ఉంటే చెప్పండి, క్లాస్ అయిపోయిన లాస్ట్. ఓకే. ఎనీ డౌట్స్? ఓకే, నెక్స్ట్కి వెళ్తున్నా చూడండి. నెక్స్ట్ చూస్తే ఇప్పుడు వచ్చింది క్లౌడ్. ఇక్కడ క్లౌడ్ అంటారు. నేను ఇది క్లౌడ్ అంటే డేటా సెంటర్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తే క్లౌడ్ వచ్చింది. అంటే ఇక్కడ డిఫరెన్స్ తెలుసుకోవాలి మనం. ఇక్కడ నుంచి క్లౌడ్ వచ్చేసింది. ఇదేమంటున్నాను, రెడ్ మార్క్ ఉన్నది డేటా సెంటర్. డేటా సెంటర్లో ఏమేమి ఉన్నాయి? డేటా సెంటర్ ఏం లేదు, ఒక రూమే. ఒక రూమ్లో డేటా సెంటర్, మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి కాబట్టి డేటా సెంటర్ అంటాం. డేటా సెంటర్లో ఏముంటాయి? ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఇది క్లౌడ్. క్లౌడ్లో ఏముంటాయి? క్లౌడ్లో కూడా ఉంటాయి మిషన్స్, సేమ్ ఇంతే ఉంటాయి. క్లౌడ్లో కూడా మిషన్సే ఉంటాయి. అయితే ఇవి వస్తే ఫిజికల్ ఇవి వస్తే వర్చువల్ మిషన్స్. అన్నీ అంటే ఫిజికల్గా మీ దగ్గర ఏముండవు, అన్నీ ఇంటర్నెట్లోనే ఉంటాయి. మీకు కావాలనుకుంటే ఇంటర్నెట్ నుంచే మిషన్స్ కనెక్ట్ అవ్వచ్చు, క్లోజ్ చేసేయచ్చు ఇలా. ఇప్పుడు ఈ సర్వర్స్ ఉన్నాయి అనుకోండి, ఈ సర్వర్స్ లాగిన్ అవ్వాలంటే ఒకదానికి పోయి లాగిన్ అవ్వాలి. ఈ సర్వర్స్ అలా కాదు, మీ ల్యాప్టాప్ నుంచే కనెక్ట్ అయిపోయి ఈ సర్వర్ కనెక్ట్ అయ్యి సర్వర్లో వర్క్ చేసుకోవచ్చు. మీరు ఏ సర్వర్ అయినా కనెక్ట్ అవ్వచ్చు, తర్వాత అన్ని క్లోజ్ చేసేయచ్చు. చూడండి, ఇక్కడ డేటా సెంటర్ ఏంటి, క్లౌడ్ ఏంటి, అసలు ఎందుకు ఇంత ఎవల్యూషన్ రావాల్సి వచ్చింది? ఏ డేటా సెంటర్ బాగలేదా? డేటా సెంటర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యే కొంది మీరు బాగా అర్థం చేసుకోవాలి. టెక్నాలజీ డెవలప్ అయ్యే కొంది ఫ్యూచర్స్ వస్తుంటాయి, ఓల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ అవుతూ ఉంటాయి. డేటా సెంటర్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా అర్థం చేసుకోండి. ఒక ప్రాజెక్ట్ కావాలి నాకు, ఆ ప్రాజెక్ట్కి ఒక 10 సర్వర్స్ కావాలనుకున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. తీసుకున్నా, బాగానే ఉంది.
ఈ మదర్ బోర్డు ఏదో తీసుకున్నా అన్నీ బాగానే ఉంది. ఓకే, నేను యూఎస్ వెళ్ళాలి, క్లయింట్ యూఎస్ రమ్మన్నాడు, మరి సర్వర్లు అన్ని తీసుకొని అంటే ఆన్సైట్కి వెళ్ళాలి కదా, అంటే ఈ 10 సర్వర్లు హార్డ్ డిస్క్ అన్ని మోసుకొని పోవాలా? ఒకటి. అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ అవైలబిలిటీ లేదు నీకు. నువ్వు ఈ సర్వర్స్ నువ్వు ఆఫీస్లో ఉంటాయి కాబట్టి ఆఫీసులోనే పనిచేయాలి అంతే. ల్యాన్ కనెక్షన్స్ పెట్టుకోనో లేకపోతే వ్యాన్ పెట్టుకోనో ఏదో ఒకటి అక్కడ పనిచేయాలి, అక్కడే పనిచేయాలి. ఆ సర్వర్స్ని నువ్వు త్రూ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవ్వలేవు ఎక్కడికి. ఒకటి, అవైలబిలిటీ లేదు ఎక్కడికి వెళ్ళినా. ఇంకోటి ఏంటంటే మీకు బాగా చూస్తే ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్ ప్రాజెక్ట్కి నాకు హై అండ్ ర్యామ్స్ కావాలి, ఏదో గేమింగ్ ప్రాజెక్ట్, ఈ మదర్ బోర్డ్ సపోర్ట్ చేయలేదు, ఏం చేయాలి? సరే లేదు అనుకుంటే ఇంకా సైజ్ పెంచాలి, పెంచుకుంటా. ఇప్పుడు నీకు కొన్ని మదర్ బోర్డ్స్ కొన్ని ర్యామ్ దాకా సపోర్ట్ చేస్తాయి కదా, అన్నిటి సపోర్ట్ చేయ కదా. అడ్వాన్స్డ్ పెరిగే కొంది ఇప్పుడు మనకి విండోస్ పాత ల్యాప్టాప్లు అడ్వాన్స్ వస్తున్నాయి లేదా అన్ని అట్లా అనమాట, సపోర్ట్ చేయదు, ఏం చేయాలి అప్పుడు? అందుకని ఆ సర్వర్స్ అన్ని తీసేసి వేరే కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కొన్ని రోజుల్లో. అంటే ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతుంది అక్కడ, ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతుంది మీకు. ఇప్పుడు కాదు, ఇప్పుడు తగ్గిపోయినాయి, కానీ మీకు ఒక 7 years అలా బ్యాక్ చూసుకుంటే నీకు మిషన్ డెస్క్టాప్ మిషన్స్ ఉండేవి 2000కి, ఇలా సర్వర్ మిషన్స్ అమ్మేవాళ్ళు, మీకు ఐడియా ఉంటే. ఎవరికన్నా ఒక చిన్న ఇన్స్టిట్యూట్ లాగా కంపెనీ లాగా ఐడియా ఉంటాయి. నాకు ఐడియా ఉంది. పెద్ద పెద్ద మానిటర్లు ఉంటాయి 2000కి అలా అమ్మేవాళ్ళు, ఇప్పుడు దొరకవు అట్లా అనమాట. ఎందుకంటే సర్వర్స్ కంపెనీలను తీసి పక్కన పడేసినవి, బయట పడేసినవి అన్ని చాలా ఉన్నాయి అనమాట వేస్ట్గా, ఇలా అనమాట. ఇవన్నీ వేస్ట్ అయిపోయి ఇప్పుడు దొరకవు అవి, అట్లా అనమాట. అన్ని వేస్టేజ్ అనమాట, ఇలా వేస్ట్ అనమాట. అయితే మరి క్లౌడ్కి వచ్చి ఏం అడ్వాంటేజెస్? క్లౌడ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్నెట్. క్లౌడ్ వస్తే ఎవ్రీథింగ్ ఇంటర్నెట్టే. నువ్వు సర్వర్లు మెయింటైన్, ఫిజికల్ సర్వర్స్ కొనాల్సిన పనే లేదు. నాకు ఈ ప్రాజెక్ట్కి 10 మిషన్స్ కావాలనుకుంటే క్లౌడ్ ప్రొవైడ్ చేస్తాడు. అది అజూరా, AWS, GCP పక్కన పెట్టండి, నీకు క్లౌడ్ వాడు ప్రొవైడ్ చేస్తాడు. నీకు 10 సర్వర్లు, 10 సర్వర్లు ఆన్లైన్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. నీకు అవసరం లేదనుకుంటే వెంటనే డిలీట్ చేయొచ్చు సర్వర్స్. అంటే ఇప్పుడు నాకు ఈ సర్వర్, ఇది నేను ఈ 10 సర్వర్స్ కొనుక్కున్నాను అబ్బా, నేను కావాలని కొనుక్కున్నా, నాకేదో చిన్న ప్రాజెక్ట్ వచ్చింది, కానీ 10 సర్వర్, ఇది ఒక 3 months ప్రాజెక్ట్ వచ్చింది నీకు, కానీ నాకు 3 months ప్రాజెక్ట్ వచ్చింది కానీ నాకు 10 సర్వర్లు కావాలి. మరి ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, అది ఎంత? మరి పెట్టుబడి పెడితే మరి ఇంకో ప్రాజెక్ట్ వచ్చిందని గ్యారంటీ ఏంది? ఇలా స్టార్టప్ కంపెనీలన్నీ చాలా ప్రాబ్లం ఉండేది ఇంతకుముందు. అదే నీకు క్లౌడ్ అనుకో, ఆ సర్వర్లు ఇస్తాడు, నీకు వాడుకో, సాయంత్రానికి అవసరం లేదా డిలీట్ చేసేసి, అవసరం లేదు, ఆ ఒక్క రోజుకే బిల్లు కట్టొచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన పని లేదు. బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు రెంట్. ఇప్పుడు ఒక బిజినెస్ చేయాలను, ఒక డిమార్ట్ లేకపోతే బిజినెస్ చేయాలనుకోండి, ఇండియా వైడ్ పెట్టాలనుకోండి, ప్రతిసారి పోయి కోట్లు పెట్టి ప్లేస్ కొని బిల్డింగ్ కట్టడు, ఆల్రెడీ ఉన్నదాన్ని రెంట్కి తీసుకుంటారు, అర్థమైందా? కోట్లు పెట్టి అలా సేమ్ ఇలానే మనం రెంట్కి తీసుకోవచ్చు ఏదైనా సరే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చింది, ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, ఓకే, ఈ వర్చువల్ మిషన్స్ తీసుకుంటే మనకి ఎంత పడుతుంది, ఎంత మిగులుతుంది, తర్వాత డిలీట్ చేసేయచ్చు కదా, నువ్వు పెట్టుబడి పెట్టట్లేదు కదా. ఇలా అనమాట. ఇలా పే యాజ్ యూగో పాలసీ, పే యాజ్ యూగో, పోస్ట్ పెయిడ్ సిమ్ లాగా. నువ్వు వాడుకున్న తర్వాత డబ్బులు కడతావు కదా, సేమ్ ఎంత వాడుకుంటే అంత, ముందే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అనమాట, పే యాజ్ యూగో. నువ్వు ఎవ్రీ మంత్ బిల్డింగ్ కట్టొచ్చు, నువ్వు వాడుకునే సర్వీసెస్కి, క్లౌడ్ మిషన్స్కి కొనొచ్చు. ఇప్పుడు నేను ₹1,00,000 పెట్టి సర్వర్ కొనాల్సిన పని లేదు, నాకు 1,00,000 2 లక్షలు సర్వర్లు కొనాల్సిన పనిలే. ఎంత జస్ట్ నీకు మంత్లీ వచ్చేసేసి 1000 ఎంత ఉంటుంది ఒక్క సర్వర్కి, అది ఒక 3 నెలలు 3,000 పెట్టి వాడుకుంటా, అయిపోయింది అంతే. ఇంకా ఆ సర్వర్ అవసరంలా. నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఏదైనా హై ఎండ్ కావాలనుకో మళ్ళీ తీసుకుంటా, అది 2,000 పెడితే 1,500 పెడితే వాడుకుంటా, తర్వాత డిలీట్ చేస్తా. నాకు క్యాపిటల్ ఇంట్రెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెడతాయి, స్టార్ట్అప్ కంపెనీలు ఎక్కడి నుంచి పెడతారు? మీరు స్టార్ట్అప్ చేయాలనుకున్నారు, యాడ్ నుంచి తెచ్చి పెడతారు ఇన్వెస్ట్మెంట్? అందుకని ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, మీకు ఇన్కమ్ జనరేట్ అయినప్పుడే దాన్ని కట్టేయచ్చు. చూడండి ఎంత బ్యూటీ. అందుకే కొన్ని వేల స్టార్ట్అప్ కంపెనీలు వచ్చింది అంత క్రౌడ్ వచ్చిన తర్వాత. కొన్ని వేల స్టార్ట్అప్ కంపెనీ, కొన్ని వేలు అంటే లక్షలు అనొచ్చు, అన్ని స్టార్ట్అప్ కంపెనీలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఒక ఫ్రీలాన్సింగ్ జాబ్ చేస్తాడు ఎవడో ఒకడు, తీసుకుంటాడు, ఒక క్లౌడ్లో మిషన్ తీసుకుంటాడు, వాడు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇంకొకటి ఏంటంటే ఇది ఇంకో కొంచెం ఫ్రీలాన్సింగ్, ఒక 6 months 1 year ప్రాజెక్ట్ వచ్చింది, ఇంకో 4 పెట్టుకుంటారు, అదే క్లౌడ్లోంచి మిషన్ తీసుకుంటాడు. అదే పెట్టుబడి పెట్టాలంటే కష్టం కదా, తీసుకెళ్ళి మిషన్స్ పెట్టుకొని ఉంచాలో తీసే, వాడి ప్రాజెక్ట్ వచ్చిందో అది అర్థం కాదు. ఇలా చిన్న చిన్నగా స్టార్ట్అప్ కంపెనీలు స్టార్ట్ అయిపోయినాయి.
దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద క్లౌడ్. క్లౌడ్ యొక్క బ్యూటీ ఏంటంటే ఫస్ట్ పే యాజ్ యూ గో, నువ్వు వాడుకున్న దానికి డబ్బులు కట్టు అంతే ఒకటి. ఇంకోటి హై అవైలబిలిటీ ఉంటుంది. నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్లు ఎట్టొచ్చినాయి అనుకున్నారు మీకు కరోనాలో? ఈ రకంగా ఫిజికల్ సర్వర్స్ వాడితే కుదరదు. ఈవెన్ మీరు బాగా అర్థం చేసుకొని ఉంటే డేటా సెంటర్లు వాడే కంపెనీలన్నీ ఆఫీస్కి పోయి ఉంటారు. ఇది హై అండ్ అంటే నీకు క్లౌడ్ ఉన్న కొన్ని హై కాన్ఫిడెన్స్ ఏరియాల్లో డేటా సెంటర్ వాడతారు. ఎందుకంటే క్లౌడ్ అనేది ఇంటర్నెట్లో ఉంటుంది. ఎవడు మెయింటైన్ చేస్తాడు? వీడు నువ్వు అజూర్కి వెళ్తే మైక్రోసాఫ్ట్ వాడు, ఏడబ్ల్యూ అంటే అమెజాన్ వాడు, యూఎస్లో ఉంటాయి. నీకు వాళ్ళే కదా అంతా మెయింటైన్ చేసేది. నీకు అంతలా అని చెప్పి మన నావీ డేటా తీసుకెళ్ళి క్లౌడ్లో పెట్టడం కుదరదు. ఎందుకంటే అప్పుడేమవుతుంది అంటే యూఎస్ వాళ్ళకి ఇచ్చినట్టే కుదరదు కదా, ఏదైనా హ్యాకింగ్ జరిగినా ఏదైనా ఇబ్బంది కదా. అందుకని కాన్ఫిడెన్షియల్ డేటా సెంటర్స్ ఉంటాయి తక్కువ. కంపల్సరీ డేటా సెంటర్స్ అయితే ఉండాల్సిందే, మెయింటైన్ చేయాల్సిందే కొన్ని. అయితే ఇప్పుడు ఇంతకుముందు 100 డేటా సెంటర్లు మెయింటైన్ చేస్తే ఇప్పుడు 1-2 డేటా సెంటర్లు మెయింటైన్ చేస్తారు. 99 మంది యూజ్ చేస్తారు అనమాట. ఎందుకంటే హై కాన్ఫిడెన్షియల్ మ్యాండేటరీ అనుకున్నప్పుడు మెయింటైన్ చేస్తారు. బ్యాంకింగ్ ఉంటుంది. బ్యాంకింగ్లో ఎవరి అప్లికేషన్ తీసుకెళ్ళి క్లౌడ్లో పెట్టుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే నీకు వెబ్ యాప్ క్లౌడ్లో పెట్టుకోవచ్చు. డేటాబేస్కు సంబంధించి కూడా హై కాన్ఫిడెన్స్ ఇంకా అనుకుని కొన్ని డేటా సెంటర్ మెయింటైన్ చేస్తారు. బ్యాంకింగ్ డొమైన్లో కొన్ని మాత్రమే ఇలా రేర్గా డేటా సెంటర్ మెయింటైన్ చేసుకుంటారు అనమాట. ఇట్లాగా ఇప్పుడు క్లౌడ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే పే యాజ్ యూ గో పాలసీ ఒకటి, వాడుకున్నది డబ్బులు కట్టు, ఇబ్బంది ఏం లేదు అక్కడ. ఇక్కడ ఇంకోటి ఏంటంటే హై అవైలబిలిటీ. నువ్వు ఇంటర్నెట్లో నీ ఇంట్లో కూర్చొని పని చేస్తున్నావు కదా ఈరోజు, అది వచ్చిందంటే క్లౌడే. నీ సర్వర్స్ అని ఎక్కడనే ఉండే డైరెక్ట్ కనెక్ట్ అవుతున్నావు, సరిపోతుంది. దిస్ ఇస్ ద బ్యూటీ అనమాట, బ్యూటీ ఆఫ్ ద క్లౌడ్. డేటా సెంటర్ వర్సెస్ క్లౌడ్. ఇంకా ముందు మీకు పోతే అర్థమవుతుంటుంది. డేటా సెంటర్స్ వర్సెస్ క్లౌడ్. ఎనీ క్వశ్చన్స్? ఫస్ట్ వచ్చేసి నేను వర్క్ చేయాలనుకుంటే ఒక ఫిజికల్ సర్వర్ కొనుక్కుంటా, పర్సనల్ యూస్ సరిపోద్ది. అదే ఒక 10 మంది వర్క్ చేసి, ఒక కంపెనీ అంటే ఒక 10 మంది వర్క్ చేస్తారు కాబట్టి డేటా స్టోర్ చేసుకోవాలి, సర్వర్ కావాలి, ఫిజికల్ సర్వర్. అదే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒక సర్వర్ సరిపోదు కాబట్టి మల్టిపుల్ సర్వర్లు ఉండాలి కాబట్టి దాని డేటా సెంటర్. నెక్స్ట్ లెవెల్ వచ్చి క్లౌడ్. దీనికి నువ్వు ఒక రూమ్ తీసుకోవాలా, దానికి ఏసీ మెయింటైన్ చేయాలా. ఇంకొకటి ఎంత చెప్తానంటే, ఇప్పుడు మీకు వస్తే ఒక డేటా సెంటర్ మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం అవుతుంది. నీకు సపరేట్ ర్యాకులు ఉండాలి, సపరేట్ ఉండాలి, నీకు సపరేట్ అడ్మిన్స్ ఉండాలి, ఈ నెట్వర్కింగ్ చూసుకోవాలి, ఇవన్నీ ఎంప్లాయీస్కి శాలరీలు ఇవ్వాలి. మీరు చూసుకుంటే వన్స్ క్లౌడ్ వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్, నెట్వర్కింగ్ జాబులన్నీ ఎగిరిపోయినాయి. ఎందుకంటే చేయాల్సిన అవసరం లేదు, జాబులు లేవు అక్కడ, క్లౌడ్ వాడు మెయింటైన్ చేసుకుంటున్నాడు కదా. ఇంకా అడ్మినిస్ట్రేషన్, నెట్వర్కింగ్ చేస్తాము అనే వాళ్ళ జాబులన్నీ ఎగిరిపోయినాయి, లేవు. ఇంకొకటి డేటాబేస్ కూడా క్లౌడ్లోనే ఉంటుంది. డిబిఏ అడ్మిన్స్ నో, ఎగిరిపోయారు మొత్తం. DBA means SQL is అవునా? డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అది ఏదైనా కానీ, SQL, DBA, MySQL అని ఏదైనా కానీ, ఏదైనా ఒక డేటాబేస్ మెయింటెనెన్స్ అంతే కదా. ఇప్పుడు ఒక డేటాబేస్ ఉందనుకో, దాన్ని బ్యాకప్ తీసుకోవటం అలా, అది ఎలా చూస్తాం మన క్లౌడ్లో చూస్తాం. అది DBA ఎలా సింపుల్, ఇప్పుడు మనమే చేస్తామని అది అడ్మినిస్ట్రేషన్ సింపుల్. డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అబ్బా, దాన్ని బ్యాకప్ ఎలా తీయాలి ఇవన్నీ చూసుకోవటం మెయింటెనెన్స్ పైన వాళ్ళ పని. డేటాబేస్ డెవలపర్ వేరే, డేటాబేస్ అడ్మిన్ వేరే. అన్న ఈ డెవాప్స్ అనేది ఎప్పుడు అన్న స్టార్ట్ అయింది అసలు యాక్చువల్గా? డెవాప్స్ ఎప్పుడు అనేది స్టార్ట్ అయింది నీకు ఎట్లా ఉంటుంది అంటే, సరే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు మాట్లాడదాం. అదా ఓకే, మళ్ళీ కాన్సెప్ట్లు మారిపోతాయి, మీకు ఈ డౌట్ అడగండి, అన్నీ వస్తాయి. ఓకే ఓకే, ఫస్ట్ ఈ బేసిక్స్ అర్థమైతే చెప్పండి. నెక్స్ట్ లెవెల్కి ఒక ఫిజికల్ మెషిన్, తర్వాత ఫిజికల్ సర్వర్, తర్వాత డేటా సెంటర్, తర్వాత క్లౌడ్. సరే ఇప్పుడు క్లౌడ్కి వస్తాం. సరే బాగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు డేటా సెంటర్ అంటే ఒక ఆఫీస్లో ఉంటుంది, వాళ్ళకి కనెక్ట్ అవుతారు. మరి మైక్రోసాఫ్ట్ క్లౌడ్, అజూర్ క్లౌడ్, ఏ క్లౌడ్ అయినా కానీ ప్రపంచం మొత్తం ఎలా వాడుతున్నారు? మరి వాళ్ళు ఎలా స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు అంటే యూఎస్ లో పెట్టుకున్నారా? మరి యూఎస్ లో పెట్టుకుంటే ఇండియా నుంచి ఎలా కనెక్ట్ అవుతున్నారు? ఒకటి యూఎస్ లో పెట్టుకుంటేనే సరిపోతుందా? మరి యూఎస్ నుంచి ఇక్కడ నుంచి కనెక్ట్ అవ్వాలనుకుంటే అప్లికేషన్ కనెక్ట్ అయ్యేదానికి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎలా ఉంటుందంటే మ్యూట్ చేయండి, డౌట్ ఉందా?
ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాం. క్లౌడ్ యొక్క ఫిజికల్ ఆర్కిటెక్చర్ అంటారు. గుర్తుపెట్టి, అది ఏ క్లౌడ్ అయినా కానీ క్లౌడ్ యొక్క ఫిజికల్ ఆర్కిటెక్చర్ అంటారు. ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు ప్రపంచం మొత్తం వాళ్ళ క్లౌడ్ నెట్వర్కింగ్ ఉండాలి కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు రీజియన్గా విడగొట్టారు. రీజియన్ అంటాం. మనకుంటే కదా కాంటోనెంట్స్, ఏషియా, ఆస్ట్రేలియా అలా కాకుండా మీకు రీజియన్ అంటారు వాళ్ళు. సరే, సింపుల్ ఆర్జీ అంటారు, రీజియన్ అంటారు. అంటే ఈ రీజియన్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఒక మన ఇండియా తీసుకున్నాడు అనుకోవాడు, ఇండియాని సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా, ఇలా వాడి ఇష్టం వచ్చిన భాగాలుగా విడగొడతాడు. దాన్ని ఒక్కొక్క రీజియన్ అంటాడు. లేదు యుఎస్ ఉందనుకోండి, ఈస్ట్ యుఎస్, వెస్ట్ యుఎస్, సెంట్రల్ యుఎస్, ఇలా వాడు బిజినెస్ పరంగా వాడే 5-6 భాగాలుగా విడగొట్టుకొని వాటిని రీజియన్స్ అంటారు. రీజియన్స్ అంటే మన కంటోనెంట్స్ కాదు, మీరు ఆసియా, ఆస్ట్రేలియా ఇలా కాదు, ఏసియా ఇలా కాదు. ఓకే, రీజియన్స్ అంటే వాడు విడగొట్టుకునేది క్లౌడ్ వాడు చేసే పని. ఏ క్లౌడ్ అయినా సరే. అంటే మన ఇండియాలో సౌత్ ఇండియా ఒక రీజియన్ అంటాడు, నార్త్ ఇండియా ఒక రీజియన్ అంటాడు, సెంట్రల్ ఇండియా అంటాడు. వాడు ఇష్టం వచ్చిన పేర్లు పెడతాడు. ఏం పేర్లు పెట్టాడు తర్వాత చూద్దాం. అంటే ఫస్ట్ రీజియన్గా విడగొడతాడు భాగాలు. మరి తర్వాత ఏం చేస్తాడంటే వాడు చూడండి, ఇది ఇంట్రెస్టింగ్, డేటా సెంటర్స్ అంటాడు. డేటా సెంటర్స్ అంటాడు. అంటే నీకు ఇప్పుడు ఒక రీజియన్లో అజూర్ ఓడ్ అయితే 3 ఉంటాయి డేటా సెంటర్లు. ఒక్క రీజియన్లో 3 డేటా సెంటర్లు పెడతాయి. AWS అయితే 6. ఎడకు వస్తే డేటా సెంటర్ 1 అనండి, 2 అనండి, 3 అనండి, డేటా సెంటర్ అంటారు. మన డేటా సెంటర్ ఎలా ఉంటాయి చూడండి. మీకు ఇక్కడికి వచ్చి డేటా సెంటర్ అనండి, ఇమేజెస్ వెళ్ళండి. డేటా సెంటర్ ఏం లేదు, ఒక బిల్డింగే. ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ క్లౌడ్ కన్నా ముందు డేటా సెంటర్ ఉండేదే కదా. వీళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కటి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశాడు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు క్లౌడ్ అంటున్నారు. అంటే క్లౌడ్ అంటే వాళ్ళు బ్యాక్ అండ్ డేటా సెంటర్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు అన్ని కంపెనీలు మెయింటైన్ చేసే పని లేదు డేటా సెంటర్, వాడు ఒకడే మెయింటైన్ చేస్తాడు అంతే. డేటా సెంటర్ లేకుండా క్లౌడ్ లేదు, బ్యాక్ అండ్ డేటా సెంటర్ ఉండాల్సిందే. పని చేద్దాం. గూగుల్తో తలనొప్పి ఏంటంటే కీవర్డ్స్తో పనిచేస్తుంది. చూడండి, ఇవి డేటా సెంటర్స్ అన్ని ఇలా ఉంటాయి, ఇంత పెద్దగా ఉంటాయి డేటా సెంటర్స్. చూడండి, ఇవన్నీ డేటా సెంటర్స్. మీరు బిల్డింగ్స్, ఈ బిల్డింగ్ లోపల తర్వాత మాట్లాడదాం. మీరు ఇక్కడికి వస్తే చూడండి ఎంత పెద్దగా ఉంటాయి అంటే డేటా సెంటర్స్ ఇంత పెద్దగా ఉంటాయి. మీరు చూస్తున్నారా, కార్లు అవన్నీ ఎంత చిన్నగా ఉన్నాయో, అంటే అంత పెద్ద డేటా సెంటర్స్ ఉంటాయి. ఒక ఊర్లాగా ఉంటుంది అక్కడ. చూడండి, రీజియన్ లోపల డేటా సెంటర్స్ ఉంటాయి. క్లౌడ్ యొక్క ఫిజికల్ ఆర్కిటెక్చర్ అంటే బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, క్లౌడ్ అసలు వాడు ఎలా వేస్తున్నాడు, మనకి ఇంత హై అవైలబిలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు అంటే వాడు చేసే పనులు ఏంటి అంటే ఇది. ఫస్ట్ రీజియన్ అంటాడు. ఒక్కొక్క రీజియన్ కి అజూర్ రోడ్ అయితే 3 డేటా సెంటర్లు పెడతాడు, 3 డేటా సెంటర్స్. అదే AWS అనుకో 6 డేటా సెంటర్లు పెడతారు మ్యాక్సిమం. అంటే పెంచుకుంటూ పోతారు, అది వాళ్ళ ఇష్టం. తర్వాత వాళ్ళ బిజినెస్ కాబట్టి బిజినెస్ పెరిగేకుంది. ఇది బిల్డింగ్. మరి తర్వాత ఏముంటాయి, ఎలా మెయింటైన్ చేస్తాడు తర్వాత? నీకు నెక్స్ట్ వచ్చేసేసి డేటా సెంటర్ అంటే బిల్డింగ్, ఇంకేం లేదు. దాంట్లో వచ్చేసేసి నీకు చూడండి, ఒక్కోసారి ఒక్కొక్క కలర్ వస్తుంది రైట్గా. నీకు ర్యాక్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడికి వెళ్తే ఇవి ర్యాక్స్. చూడండి, మీ ఇంట్లో బీరువాల్లాగా ఉంటాయి. చూడండి, ర్యాక్స్ ఉంటాయి. ఇలా డేటా సెంటర్లో ఇలా ర్యాక్స్ ఉంటాయి. ఇది చూడండి, ఇంకా ఇమేజ్ కనిపోవాలి, ఇలా ఉంటాయి.
విజిబిలిటీ ఓకేనా? ప్రాబ్లం ఉందా? కనపడుతుంది కదా? కనబడుతుంది. చూడండి ఇలా ఉంటుంది, మామూలుగా ఉండదు డేటా సెంటర్ మెయింటైన్ చేయాలంటే. చూడండి మానిటర్ చేయాలి మీరు డేటా సెంటరు. సరే, ఆ ర్యాక్స్లో ఏముంటే చూద్దాం. ఇక్కడ ర్యాక్స్లోకి వచ్చేసరికి మీకు ఫిజికల్ సర్వర్ ఉంటుంది. ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి ఇక్కడ చూడండి. ఇది ఇంపార్టెంట్. ఎందుకు వస్తాయి కుకీస్? పుట్టినప్పటి నుంచి నోటిఫికేషన్స్ సోది వస్తూ ఉంటాయి. ఇది చూడండి, ఇది పెద్దది చేస్తాను. ఇది చూడండి, ర్యాక్లో ఏమున్నాయి చూడండి. 1 2 3 4 5 6 ఇలా ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటి అనుకున్నారు? ఫిజికల్ సర్వర్స్. ఫిజికల్ సర్వర్స్ వీటిల్లో ఆ ర్యాక్స్లో ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఇన్ని సర్వర్స్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. మీరు చూసే ఇది ప్రతిదీ ఒక సర్వర్. 2 3 4 5 ఇది చూసారా? ఇది మీకు కనపడేది సింపుల్ గానే. ఎంత డేటా సెంటర్ ఎంత పెద్దగా ఉంటుందో, ఎంత ర్యాక్స్ ఉంటుందో, ఎంత మెయింటైన్ చేయాలో చూసుకోండి. చూడండి, ఈ ఫిజికల్ సర్వర్స్ అన్నిటికీ అప్లికేషన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. సర్వర్లో ఎంత ర్యామ్ ఉంది ఏంటి మొత్తం ఐడెంటిఫై చేయాలి, మానిటరింగ్ చేయాలి, కూలింగ్ చూసుకోవాలి. ఇంత పెద్ద లెవెల్లో ఉంటాయి డేటా సెంటర్స్. చూడండి మీకు కనబడుతుందా? ఫిజికల్ సర్వర్స్. మీరు ఫిజికల్ సర్వర్ చూడాలని అనుకుంటే ఇక్కడ కొడితే వచ్చేస్తుంది. ఫిజికల్ సర్వర్ ఏం లేదు, మీకు బాక్స్ లాగా ఉంటుంది అంతే. ఇలా ఇదిగోండి చూడండి, ఇలా బాక్స్ లా ఉంటుంది. మీరు డివిడి ప్లేయర్లు అలా ఉంటాయి కదా పాత రోజుల్లో, సింపుల్ పెద్దది ఇలా. ఇది ఫిజికల్ సర్వర్. ఆ ర్యాక్స్ లో ఈ సర్వర్స్ అన్ని ఉంటాయి. ఏముంటాయి? ఫస్ట్ రీజియన్స్ గా డివైడ్ చేసుకుంటాడు వాడు. తర్వాత డేటా సెంటర్స్ పెడతాడు, ఫిజికల్ బిల్డింగ్స్. డేటా సెంటర్ ఇస్ నథింగ్ బట్ ఫిజికల్ బిల్డింగ్స్ అంతే. నీకు దాంట్లో ఏముంటాయి? ర్యాక్స్ ఉంటాయి. ర్యాక్స్ లో వచ్చేసేసి నీకు ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. మరి ఫిజికల్ సర్వర్లో ఏముంటది? ఇది ఇంపార్టెంట్. చూడండి, ఇవేమి మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగేది కాదు. ఇంటర్వ్యూలో అడగరు, ఎవరు తెలియదు. కానీ మీరు తెలుసుకోవాలి. అంటే ఏం జరుగుతుందో తెలియకపోతే నీకు ఒక లీడ్ లెవెల్లోనో లేకపోతే స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో ఇబ్బంది లేకపోయినా తర్వాత ఇవన్నీ తెలియాలి మ్యాండేటరీగా. లేకపోతే కాస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేయలేరు. ఇక్కడ చూస్తే ఒక ఫిజికల్ సర్వర్ అన్న. ఫిజికల్ సర్వర్లో ఏముంటాయి? ఒక సర్వర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి. నాకు ఈ సర్వర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ సర్వర్లో ఒక 1000 GB హార్డ్ డిస్క్ ఉందని అనుకోండి. హార్డ్ డిస్క్ ఉందనుకోండి. సేమ్ ఇదే దీంట్లో, అది బయట రాస్తే పోయేది, ఇక్కడ రాద్దాం. ఈ ఫిజికల్ సర్వర్ కెపాసిటీ చెప్తాను. హార్డ్ డిస్క్ అనుకోండి, స్టోరేజ్, తర్వాత వరకు చెప్తాను. 100 GB ర్యామ్ అనుకోండి. ఈ ఫిజికల్ సర్వర్ యొక్క కెపాసిటీ ఇది. సరే, ఇప్పుడు సపోజ్ బయట నుంచి కదా కనెక్ట్ అవ్వాలి మన ఇది ఫిజికల్ సర్వర్, ఫిజికల్ బిల్డింగ్, మన క్లౌడ్ ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒక IBM మోడ్ ఎవడో అనుకోండి, వాడేం చేస్తాడు? నాకు వచ్చేసేసి సింపుల్గా అజూర్ క్లౌడ్ అని అనుకోండి, అజూర్ ఏదైనా అనుకోండి, నాకు ఒక 2 GB ర్యామ్ కావాలి. ఇది సర్వర్ 2 GB ర్యామ్తో ఉన్న సర్వర్ కావాలి. నాకు ఒక 30 GB హార్డ్ డిస్క్ కావాలని అడిగాడు అనుకోండి. అడుగుతాడు వాడు, ఓకే. మరి ఇంకో కంపెనీ వాడికి 1 GB కావాలి, ఓకే. ఇది మాత్రం 10 GB కావాలి. ఇలా డిఫరెంట్ రిక్వైర్మెంట్లు ఉంటాయి కదా. ఈ రిక్వైర్మెంట్లు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, నువ్వు ఇంటర్నెట్లో నువ్వు అజూరో AWS కనెక్ట్ అయినప్పుడు బ్యాక్ ఎండ్ వచ్చి నువ్వు ఏం చేసినా బ్యాక్ ఎండ్ ఫిజికల్ సర్వర్లో ఉన్న డేటానే నీకు కావాలి, స్టోరేజే కావాలి. అందుకని ఏం చేస్తారంటే వీళ్ళు నీకు ఇక్కడ ఏం చేస్తారంటే హైపర్వైజర్స్ ఇన్స్టాల్ చేస్తారు ఫిజికల్ సర్వర్లో. ఏమంటే ఫిజికల్ సర్వర్లో హైపర్వైజర్స్ అంటే, హైపర్వైజర్ అంటే ఏదనుకోవద్దు మీరు. ఇప్పుడు మీ ల్యాప్టాప్లో OS ఉంటుంది, విండోస్, లైనెక్స్ ఉంటుంది, మ్యాక్ OS ఏదైనా కానీ. హైపర్వైజర్ అంటే ఏం లేదు, VMవేర్లో మల్టిపుల్ VMవేర్ అనేది ఫేమస్. దాంట్లో హైపర్ అని డిఫరెంట్ ఉంటాయి. VMవేర్ అనుకోండి, హైపర్వైజర్ ఇన్స్టాలేషన్ చేస్తారు. ఈ హైపర్వైజర్ ఏం చేస్తుంది? ఓకే, వీడు ఎవడో వచ్చి రిక్వెస్ట్ వచ్చింది కదా, IBM నుంచి రిక్వెస్ట్ వచ్చింది, నా దగ్గర ఎంత ఉందా
ఓకే, వీడికి దీంట్లో కొంచెం ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఇంకోటి అడిగాడా, కొంచెం ఇచ్చేద్దాం. ఇలా హైపర్వైజర్ ఏం చేస్తుందంటే ఎవరు ఏం అడిగినా దాంట్లో ఉన్నది షేర్ చేసి ఇచ్చేస్తుంది. ఒక 80% కాంగల్లోనే నీకు మెయిల్ అలర్ట్ కాంగల్లోనే ఈ సర్వర్ని ఏం చేస్తారంటే బ్యాక్ అండ్ మానిటర్ చేస్తారు. సర్వర్ని 80% సిపి యూటిలైజేషన్ అయిపోయిందా, ఓకే ఇంకా ఈ సర్వర్ వాడకూడదు, వేరే సర్వర్ వాడాలి, ఇలా మానిటర్ చేస్తారు. ఇలా ఉంటుంది. చూడండి, హైపర్వైజర్ ఇన్స్టాల్ చేస్తారు ఫిజికల్ సర్వర్లో. హైపర్వైజర్ ఏం చేస్తుంది, ఎవరికి ఎంత స్పేస్ కావాలో ఇచ్చేస్తుంది, అది దాని పని హైపర్వైజర్. ఇదే సర్వర్లో మీరు విండోస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు స్పేస్ ఇచ్చాడు, ఇప్పుడు 2 GB 30 GB ఇచ్చారు, దాంట్లో నువ్వు విండోస్ వేసుకుంటావా లైనక్స్ వేసుకుంటావా అది నీ ఇష్టం, ఏది కావాలంటే తెలుసు కదా. VMware వాడితే ఒకే ల్యాప్టాప్లో విండోస్ లైనక్స్ రెండు వాడచ్చు, పార్టిషన్ చేసుకొని వాడుకోవచ్చు. అందుకే VMware ఇప్పుడు నీకు డేటా సెంటర్లో ఉన్నప్పుడు VMware వాళ్ళ జాబులు బేభత్సంగా ఉండేవి. క్లౌడ్ వచ్చిన తర్వాత ఎవరికి కావాలి, VMware ఓపెన్ చేసే వాళ్ళు డేటా సెంటర్ ఉన్న వాళ్ళకి కావాలి. డేటా సెంటర్లు ఏమైనా ఇప్పుడు తక్కువ ఉన్నాయి, అందుకని జాబులు లిమిటెడ్ అయిపోయినాయి. అవి కూడా మార్కెట్లో 80% క్లౌడ్ వాడతారు. 100 కంపెనీలు ఉంటే 80 కంపెనీలు క్లౌడ్ వాడతారు. ఇంకా రాలేదు మిగతా వాళ్ళు. అంటే ఎందుకు ఆ అప్లికేషన్స్ ప్రయారిటీ ఉంటుంది, అప్లికేషన్స్ మారినప్పుడు మారుతారు అనమాట. ఇది ఏమంటే ఫిజికల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద క్లౌడ్ అంటే రీజియన్స్ ఉంటాయి ఫస్ట్, తర్వాత డేటా సెంటర్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసి నీకు ర్యాక్స్ ఉంటాయి. ర్యాక్స్లో ఏముంటాయి అంటే నీకు ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఫిజికల్ సర్వర్లో వాళ్ళు హైపర్వైజర్ ఇన్స్టాల్ చేసుకుంటారు. సర్వర్ అంటే ఏం లేదు, మన ల్యాప్టాప్ అయితే OS చేసుకుంటాం, సర్వర్ అంటే వాళ్ళు VMware ఇన్స్టాలేషన్ చేసుకుంటారు, హైపర్వైజర్ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఈ హైపర్వైజర్ ఏం చేస్తుంది, నువ్వు ఎవరు ఏం అడిగినా దానికి సంబంధించి పార్టిషన్ చేసి ఇచ్చేస్తుంది. ఈ సర్వర్ని బ్యాక్ అండ్ మానిటర్ చేసుకుంటారు వాళ్ళు నీకు, ఎందుకంటే 100% ఫుల్ అయిపోతే ప్రాబ్లం కదా. మీ ల్యాప్టాప్ కూడా 100% ఫుల్ అయిపోతే ఏమైంది, క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ. ఈ సర్వర్ ఒకవేళ స్పేస్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ సర్వర్ కనెక్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇది బ్యాక్ అండ్ జరిగే క్లౌడ్ యొక్క ఫిజికల్ ఏ క్లౌడ్ అన్నా కానీ ఇదే కాన్సెప్ట్. మీరు GCP లేదు ఏం లేదు, క్లౌడ్ యొక్క ఫిజికల్ ఆర్కిటెక్చర్ ఇది. ఎనీ క్వశ్చన్స్? క్లోజ్ అవుతుంది. ఎనీ క్వశ్చన్స్? చూస్తున్నారా ఎంత మెయింటెనెన్స్ ఉంటుందో. అమెజాన్ వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ వాళ్ళు పెద్ద డేటా సెంటర్ పెట్టుకొని పక్కన ఉన్న చిన్న కంపెనీకి, ఇప్పుడు IBM క్లౌడ్ ఉంది మీకు. IBM క్లౌడ్ ఏం చేశారంటే ఫస్ట్ చిన్న కంపెనీలకి ఇవ్వడం స్టార్ట్ చేశారు వాళ్ళు కూడా. అది వాళ్ళంత డెవలప్ కాలేదు, ఎందుకో మరి తెలియదు. అమెజాన్ వాడు ఏం చేశాడంటే చిన్న స్టార్ట్అప్ కంపెనీలన్నిటికీ, పక్క కంపెనీలన్నిటికీ వాడి డేటా సెంటర్ ఉండేది. ఆ డేటా సెంటర్తో నీకు వెండర్స్ ఉంటారు అమెజాన్ వాళ్ళకి, వాళ్ళు ఏం చేశారంటే ఒక అప్లికేషన్ లాగా క్రియేట్ చేసేసి అమెజాన్ అని పక్కన వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ అయ్యి అదే పెద్ద బిజినెస్ అయింది, అదే క్లౌడ్. వాళ్ళకి తెలియదు ఎంత అయిద్దని. ఎస్, గోంట్ ఆస్క్ క్వశ్చన్స్ ప్లీజ్. ఎవరు డౌట్ అడుగుతున్నా లేదా? ఎవరు డౌట్? ఈరోజు చెప్పింది ఏది మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడగరు, మీరేమో దాన్ని ఎక్కడ వాడరు. కాకపోతే నాలెడ్జ్ కావాలి, ఇంపార్టెంట్. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నెక్స్ట్ నుంచి ఇది ఇండైరెక్ట్ క్లాసెస్ ఉంటాయి. ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు చెప్పిందంతా ఇంట్రడక్షన్ క్లాసెస్లో వీడియోస్లో ఉన్నాయి. చెప్పు వీడియో ఏమంటున్నావు వీడియోస్లో? మన ఇంట్రడక్షన్ క్లాసెస్ చెప్పిందంతా కూడా మనకి వీడియోస్ ఉన్నాయి, ఇంట్రడక్షన్లో ఉన్నాయి ఆల్మోస్ట్. యూట్యూబ్ వీడియోలు అంటున్నావా? అవునవును, ఉంటాయి కదా, ప్రతి క్లాస్ ఇంట్రడక్షన్ చెప్తాం కదా. అవును అవును. అవును, ఓకే. ఎనీ క్వశ్చన్స్? గోపి, దిలీప్, అంజీ? ఏం లేదు అన్న. అర్థమవుతుందా క్లాస్? సార్ ఓకే, వీడియోస్ ఉంటాయి, నీకు కావాలంటే చూసుకోవచ్చు. చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
సబ్జెక్టు 100% నేర్చుకుంటాం, లోపలికి వెళ్ళి చేసేది 20-30%. ఓకే, కానీ నేర్చుకునేటప్పుడే అన్ని నేర్చుకోవాలి. లోపలికి వెళ్తే మీ వల్ల కాదు నేర్చుకోవటం. మీకు చెప్పే వాళ్ళు ఉండరు, గైడెన్స్ ఉండదు, ఏమీ ఉండదు. నేర్చుకునేటప్పుడే ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. తర్వాత నాట్ మ్యాండేటరీ. తర్వాత మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వర్క్ మీద R&D చేయడం సరిపోద్ది అంతే. ఓకేనా? ఓకే, డైరెక్ట్గా ఇంకా మనం రేపు ఫెస్టివల్ కాబట్టి థర్స్డే నుంచి కలుద్దాం. డైరెక్ట్గా నీకు క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. డైరెక్ట్ అజూర్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఒక వే ఉంటుంది వెళ్ళేదానికి. చూడండి, నేర్చుకునేదానికి కూడా ఒక వే ఉంటుంది. ఏది ముందు ఏది వెనక అనేది ఉంటుంది. డెవాప్స్ డైరెక్ట్గా స్టార్ట్ చేయకూడదు. డెవాప్స్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా క్లౌడ్ నేర్చుకోవాలి ముందు. క్లౌడ్ రాకుండా డెవాప్స్కి వెళ్ళకూడదు. ఓకే, నీకు క్లౌడ్ మనకు ఒక్కరికే కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే క్లౌడ్ అనేది మన ఒక్కరికే కాదు, అది నువ్వు డెవలపర్ వర్క్ చేసే నీకు కొన్ని 200 సర్వీసెస్ ఉంటాయి ఒక క్లౌడ్లో. అంటే అంత డెవలప్ అయిపోయారు వాళ్ళు, మార్కెట్కి కావాల్సినప్పుడు ఇచ్చేస్తూ ఉన్నారు, అన్ని ఇంకా వస్తూ ఉంటాయి. అందుకని క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్కి కావాలి, డెవలపర్కి కావాలి, డేటా ఇంజనీర్కి కావాలి. డెవలపర్ కొన్ని సర్వీసెస్ వాడతాడు, డేటా ఇంజనీర్ కొన్ని సర్వీసెస్ వాడతారు. నీకు మనం అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుంటున్నాం కాబట్టి మీకు నెట్వర్కింగ్ ఏంటి అన్నీ కవర్ అయిపోతాయి. ఓకే ఓకే, డన్. అజూర్ స్టార్ట్ చేద్దాం నీకు థర్స్డే నుంచి సేమ్ టైం. ఓకేనా? టైం అటు ఇటు ఏమైనా అడ్జస్ట్మెంట్ కావాలి ఎవరికన్నా? ఎంత అడ్జస్ట్మెంట్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది అటు ఇటు. ఇట్ ఇస్ ఫ్లెక్సిబుల్ టైం అన్న ఇది. ఓకే, ఇట్స్ ఓకే అన్న, ఇది టైం ఫ్లెక్సిబుల్. ఓకే అయితే థ్యాంక్ యూ. బాయ్ బాయ్.